అస్సలం అయికుం హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం చికెన్ టిక్కా పిజ్జా చేస్తున్నాం. అది కూడా చాలా పెద్ద సైజ్. యాక్చువల్గా పిజ్జా అనగానే దానికి ఓవెన్ ఉండాలి, దానికి ప్రాపర్ వే హీట్ మెయింటైన్ చేయాలి అని చాలామంది ఫీల్ అవుతారు. నిజంగానే ఒక ప్రాసెస్లో హీట్ అయితే మెయింటైన్ చేయాలి, కానీ దానికి ఓవెన్ అంత అవసరం లేదు. పెద్ద పెద్ద పిజ్జాలు చేసేంత ఓవెన్స్ అయితే మన దగ్గర లేవు. కానీ ఒకేసారి ఒక 150 మంది పిల్లలకి పెట్టాలంటే పెద్ద పిజ్జా చేయాల్సిందే. అదే ఈరోజు మనం నవాబ్స్ కిచెన్ తెలుగులో ఒక పెద్ద పిజ్జా చేయబోతున్నాం బొగ్గుల మీద. ఆ ప్రాసెస్ ఏంటో ఎంత తేలిగ్గా మేము చేసి చూపిస్తామో చూద్దాం పదండి. ఏదైతే నూనె యాడ్ చేసామో అది పర్ఫెక్ట్గా వేడైపోయింది. ఏదైతే మార్కెట్లో మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అవైలబుల్ ఉంటాయో అవే తీసుకొచ్చి మనం పిజ్జాతో పాటు పిల్లలకి తినిపించడానికి స్పాన్సర్ కోరిక మేరకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం ఆయిల్లో ప్రిపేర్ చేద్దాం. పిజ్జా డో ప్రాసెస్ కోసం ఏదైతే మనం పిజ్జా ప్రిపరేషన్ కోసం ఏదైతే పిండి వాడతామో దాన్నే పిజ్జా డో అంటాము. ఆ పిజ్జా డో ప్రాసెస్ కోసం ముందుగా దీంట్లో మనం మైదా పిండి యాడ్ చేద్దాం. ఇదే మైదాలోకి కొంచెం పంచదార కూడా, యాక్చువల్గా ఇది పంచదార పౌడర్, షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాం, మిల్క్ పౌడర్, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటిలో కొంచెం డ్రై ఈస్ట్ కూడా వాడదాం. యాక్చువల్గా ఇది యాడ్ చేయడం వల్ల ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ ఇది. మనం ఎప్పుడైతే పిండి కలుపుతామో ఇమ్మీడియట్లీ ఎంత క్వాంటిటీ కలుపుతామో దానికి డబుల్ అవుతుంది. ఇంకా ఆ డో ఎంత సాఫ్ట్గా అవుతుందంటే మనం వెంటనే ఇది ప్యాన్ మీద పెట్టడానికి అనువుగా ఉంటుంది. ఏదైతే పిజ్జాకి మనకు డో అవసరమో అది పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది. దీన్నే మనం పిండి మొత్తానికి కుకింగ్ ఆయిల్ అప్లై చేసి ఒక 2 అవర్స్ వరకు పక్కకు పెడదాం. దాని తర్వాత ఏదైతే మనం పిజ్జా ప్రాసెస్ ఉందో అది కంప్లీట్ చేద్దాం. ఈ గ్యాప్లో మనం చికెన్ టిక్కా ప్రాసెస్ చూద్దాం. చికెన్ టిక్కా ప్రాసెస్ కోసం దీంట్లోనే మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ వేడైన వెంటనే దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం.
అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం ముందే వాష్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ యాడ్ చేద్దాం. ఇదే చికెన్లోకి మనం కారప్పొడి వేద్దాం ముందుగా. చికెన్ కాసేపు పెనం మీద వేగాక దీంట్లోనే మనం జీలకర్ర పొడి యాడ్ చేద్దాం, క్యూమిన్ పౌడర్, లెమన్ జ్యూస్, కొంచెం పెరుగు కూడా యాడ్ చేద్దాం. చాలా సాఫ్ట్ అయిపోయింది. యాక్చువల్గా మనకి గంటన్నర కంటే కొంచెం ఎక్కువ, గంటన్నర పాటు దీన్ని మనం నానబెట్టాం కాబట్టి డబల్ అయిపోయింది పిండి క్వాంటిటీ కూడా, అంటే పర్ఫెక్ట్ అయిపోయినట్టు. ఎప్పుడైతే ఇలా బబుల్లా ఫామ్ అయిపోతుందో, బబుల్స్ ఫామ్ అయిపోతే అప్పుడు పర్ఫెక్ట్ అయిపోయినట్టు. దీన్నే మనం ఒక రొట్టెలాగా చేసేసి ఫ్లాట్ చేసేసి మిగతా ప్రాసెస్ చేసేద్దాం. ఇట్లా హోల్స్ చేశాక దీని మీద మనం పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసేద్దాం. పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేశాక దీని మీదే మనం కొన్ని ఆలివ్స్ యాడ్ చేద్దాం. దాంతోపాటు ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేద్దాం. మొజరెల్లా చీజ్, ఆనియన్, చికెన్ టిక్కా, చిల్లీ ఫ్లేక్స్. చీజ్ చాలా ఎక్కువ వేసాం పిల్లలకి ఇష్టమని. దీన్నే మనం పొయ్యి మీద పెట్టేసి ఒక 40 నిమిషాల పాటు సన్నటి మంట మీద పెట్టాక పిజ్జా రెడీ అయిపోతుంది. టేస్ట్ చేసి పిల్లలకి ఇచ్చేద్దాం. చికెన్ టిక్కా పిజ్జా అద్భుతంగా ఉంది. యాక్చువల్ దీని టెక్స్చర్ చూస్తుంటేనే ఆ మొజరెల్లా చీజ్ పర్ఫెక్ట్గా కరిగిపోయి దాని మీద ఆ చికెన్, గ్రీన్ క్యాప్సికమ్, ఇవన్నీ ఆలివ్స్, ఇవన్నీ చూస్తుంటే నిజంగా అద్భుతంగా ఉంది. అసలు ఇంత పెద్ద పిజ్జా మన కళ్ళ ముందు ఉంటే
పిజ్జా ప్రియులకి నిజంగా ఇది ఒక పెద్ద గిఫ్ట్ అనుకోవచ్చు. ఇంత మంచి పిజ్జాని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఏదైతే బేస్ మనం వేసామో దాని లోయర్ పార్ట్లో మంచిగా క్రిస్పీనెస్ వచ్చింది. ఆ మధ్యలో ఉన్న ఆ బ్రెడ్ చాలా సాఫ్ట్గా ఉంది. మనం కరెక్ట్ ఈక్వల్ పార్ట్స్లో మనం ఏదైతే చికెన్ ముందుగానే ప్రిపేర్ చేసిన చికెన్ టిక్కా నిజంగా మనం బయట తినే మార్కెట్లో తినే కంటే మన ఇంట్లోనే కొంచెం క్వాంటిటీ కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెష్ బేస్ కాబట్టి ఆ రెడీమేడ్ బేసెస్ కంటే అయితే అద్భుతంగా ఉంది. తింటుంటే తినాలనిపిస్తుంది. వెంటనే పిల్లల దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి చికెన్ టిక్కా పిజ్జాతో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కడుపు నిండా పెడదాం. పదండి.